ఈ మధ్య క్రికెట్లో ఆక్సిజన్ వాడుతున్నారా? ఓకే, మనం కూడా వాడదాం. ఆక్సిజన్ కాదురా, గాడ్రా. గాడ్ అంటే ఆడ పెట్టుకునేది. అసలు వదిలేసి మిగతా పెట్టుకున్నాను. అడగండి బా. ఏడ్సావు ఏరా? మీ ఓడి ఇక్కడ రానట్టేనా? ఎల్లహా, నీకు అన్నిటికీ తొందర ఎక్కువ. కొంచెం వెయిట్ చేయమ్మా, విషయం తెలిసిద్ది. వెయిట్ చేయడానికి ఇదేమన్నా మీ ఇల్లా, గ్రౌండ్? అబ్బచ్చా, మా తెలీదు మరి. హీరో సీన్ లోకి ఎంటర్ అయినప్పుడేనమ్మా ఆటైనా పాటైనా ఫైట్ అయినా. ఎరా చా ఒరే పోకింగ్, నో వర్కింగ్, యూ కాలింగ్, హీ కమింగ్, యూ వెయిటింగ్, హీ కమింగ్ రే. సారీ మామ్స్, కొంచెం లేట్ అయింది. రారాబా, ఈ బాల్స్ అన్ని తెగెగురుతున్నాయి, బౌండరీ ఆడించాలి. ఏంట్రా అప్పుడే అందరికి స్పూన్ అయితే స్టార్ట్ చేసావా? ఊరుకోబా, నీ గురించి చాలా గొప్పగా వాయిస్ ఓవర్ అవుతుంది ఇక్కడ. రే స్పూన్ గా సొల్లు ఆపి ముందు టార్చ్ ఎడు గెలిచాడు చెప్పరా? ఉంచుకోరా ఏ బిషా బా. ఈ స్పూన్ గాడి ఫింగర్ ఆడిన తర్వాత ఇంకెవరు గెలుస్తారు? మనమే కదా. అయితే దా వెళ్ళి కుమ్మేద్దాం. ధోని ఏట్రా నువ్వు? గోల్డ్ ఎక్కువ అనుకుంటారా బాగా. రే సిక్స్లు కొట్టేవాడే సచిన్, ఫైట్లు చేసేవాడే హీరో అయ్యండి అక్కర్లేదురా. విషయం ఉంటే ఏరియా ఏరియా అదిరిపో. అది లెక్క చూసుకుందామా? ఇక చూసుకోవడాలే, చూపించుకోవడాలే. వెళ్ళిపోతుందండి. ఎవర్రా పిల్ల, పేరేంటి? ఏమో బా, నా కెమెరాలో కూడా ఇంకా క్యాప్చర్ లేదు మరి. రే వెళ్ళి కనుక్కుంటారా? వద్దు బా, అబ్బు కొట్టిన దెబ్బ ఇంకా తగ్గల. నేనే కనుకొస్తాను, రండ్రా. ఒరే బారే, ఆ పిల్ల కొంచెం ఫైల్లో ఉన్నట్టుంది, కొంచెం జాగ్రత్తగా డీల్ చేయ మరి. నాకు తెలుసులేరా. రే మీరు కూడా రండ్రా. ఈడో నాకంటే వెరైటీగా ఉన్నాడు. మా వద్దని కూడా పడుతున్నాడు, వీని సంగతి చూడాలి. మనసుకే ఈ రంగు రంగు షేడులందుకో, అంతగా తను నచ్చితే పెదవి రింగ్ టోన్ మోగదెందుకో. ఫేస్బుక్ లో ట్యాగ్ చేసినట్టుగా నీ హార్ట్ నన్ను ట్యాగ్ చేసిందే. ఆ ఫీలింగ్ కే ఎన్ని లైకులో లెక్కలేదు, నేనింక లాగౌట్ చేయలే. ఆ పిల్ల పేరేంటో, ఆ పిల్ల పేరేంటో తెలియలేదే. ఆ పిల్ల పేరేంటో, ఆ పిల్ల పేరేంటో నాకు ప్రేమ రూటే చూపిందే. ఆ పిల్ల పేరేంటో, పేరేంటో ఆ పిల్ల తెలియలేదే. ఆ పిల్ల పేరేంటో, పేరేంటో ఆ పిల్ల, ఆ పిల్ల. నీ ప్రేమ నేను కలుపుతావా? 16లో అయిపోయిందిరా బా. సన్నీ లేని వయసు ఎంత ఉంటుందంటావు? నీకెందుకురా? అమ్మ నాన్న పెళ్లి పెళ్ళిని గోల్ చేస్తున్నారు, సో పెళ్లి చూలు పంపిద్దామని. రే నీ సైజుకి సన్నీ లేని కాదు కదా, వాళ్ళ ఇంటి పని మనిషి కూడా పెళ్లి చేసుకోదరా. బావా చాలా ఎక్కువ మాడుతున్నావు, ఫేస్బుక్ లో ఫేమస్ ఇక్కడ. అందుకే నోట్బుక్ లో మైనస్ అక్కడ మూసుకొని పోనీ బే. చి నీకు ఎప్పుడు కుళ్ళి హేనా మీద ఈ బొంద. రేయ్ బంజారా హిల్స్ లో కొత్త షాప్ పెట్టారే, డిడ్ యు గో దేర్?
అంటే బండి బానే ఉంది కథ ట్యాంకే హ్యాండ్ ఇచ్చింది. చెత్త నా కొడక, అన్ని ఇలాంటి సంక్రాంతి పెళ్లి చేస్తావు నువ్వు. అంటే జస్ట్ 1 వీక్ బ్యాకే 20 రూపీస్ కొట్టించా, అప్పుడే లేపని తెలియట్లేదే. బా చాలా ఎక్కువ కొట్టించారా? అవును బా. అరే బా ఏంటి ఇడికేం వచ్చింది? ఫ్రీజ్ ఎఫెక్టా? రే స్పూన్గా అమ్మాయిరా, అమ్మాయి అమ్మాయి. ఆహా ఏమయ్యా, అయితే ఈ సిచ్యువేషన్ వాడుకుంటా. చూసావా నా వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు, ఎప్పుడు చూసినా తిడతానే ఉంటావు. బా బాధపడకు బా, ఇట్స్ ఓకే. లైట్ తీసుకోబే. ఎంతైనా నా బండి అండి కలిసిరా. లైట్ తీసుకో బా. సర్లే బా. వీళ్ళ సంగతి అన్నకి చెప్పాలి. అన్నా డైరెక్ట్ ఇంటికే వచ్చారన్నా. ఆ పిల్ల చూస్తే ఎదురు బండి పా తోయ్ బా. ఫాస్ట్ తోయ్ బా. సరే బా తోయ్ బా. వెళ్ళిపోయారులే అన్న. కోటర్ నువ్వు లైట్ తీసుకో బా. అక్కడ ఖచ్చితంగా ఇన్ఫార్మరే, ఒక ఆటాడిద్దామా? కుమ్మేద్దాం బా. పోనీ అయితే నా వీళ్ళు మళ్ళీ వస్తురన్నా. వెళ్ళిపోయారులే అన్న. అన్న మళ్ళీ వస్తురన్నా వీళ్ళు. వెళ్ళిపోయారులే అన్న, లైట్ తీసుకో. ఎక్కువ దూరం కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ తొయ్యి బే. తొయ్యి. వాడు వెళ్ళిపోయాడంటే అడిగి పైకి పెట్టి పోనీ మనం కూడా పోదాం. చాలే స్టాండ్. నీకు ఎంత ఎనర్జీ ఎట్ట తీసారా నువ్వు? ఏ బ్రాండ్ ఏదో అట్లే తినడానికి ఉందిగా. చొక్కలు కనిపించాయి కదరా. ఎరా ఏం బిగుతున్నా? పోకింగ్ ఎప్పుడు పోగుతూ ఉండే తర్వాత గోగడానికి ఎవరు ఉండరా? నువ్వు చేసేది ఏంటో. రబా తింటావా? తీసుకో పర్లా. ఇంత బతుకు బతికి ఈ ఏరియాలో అమ్మాయిల మీద ఇంత నాలెడ్జ్ ఉన్న నువ్వు ఒక్క అమ్మాయి పేరు కనుక్కోలేకపోయారా? అది నాకు నచ్చిన అమ్మాయిరా బా. ఇంక తిన్ను. అంటావురా బా, అంటావు. నీదే ఉంది అంటావు. లవ్ గెలవాలని ట్రై చేసి నాలాంటి వాళ్ళ ఐడియాలు నీకు మాడిపోయిన వడియాలా కనిపిస్తారా? అలా కనిపిస్తాయి. అరే నాకు అమ్మాయి పడలేదని అమ్మాయిలు పడ్డ ప్రతి ఓడికి సాయం చేస్తూ చెప్పు దెబ్బలు తిన్న అరెచ్చి అన్న పట్టించుకోకుండా ప్రపంచం మొత్తం ప్రేమ జంటలు నిలబడాలని ప్రయత్నిస్తున్నా చూడు, అది నా తప్పైంది బావ నీకు? అవునరా. అరే మన ఏరియాలో కొత్త ఫిగర్ వచ్చిందని కానీ అట్టే అడ్రస్ పట్టి ఇట్టే ఫాలో అయ్యి ఇన్ఫర్మేషన్ తెచ్చే నాకు ఒక్కసారి లేట్ అయినందుకు నాలాంటి వాళ్ళందరినీ చిన్న చూపు చూస్తావా బావ? నువ్వు చిన్న చూపు చూస్తావా? అయినా అమ్మాయి వెనకాల ఎంతమంది పడుతున్నా సరే నా ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడని అరే అష్ట కష్టాలు పడైనా సరే ఏదో రకంగా సెట్ చేసి ఈ స్పూన్ గాడు బావరే, నీ మిత్రుడు స్పూన్ గాడు నీకు వేస్ట్ అయిపోయాడా? అవును వేస్టే కదా. ఈ స్పూన్ గాడు యూజ్ అండ్ త్రో కాదు, యూనివర్సల్ తోపు. చాలా ఉందిరా బావా. ఇదే నీకు నా అభయం. ఆ అమ్మాయి నీదే నీదే నీదే. ఏంటి వెళ్ళిపోతున్నా? బారే ఆగ్రా వస్తున్నా. ఏడు పడక ఒక అమ్మాయి వెనకాల పడితే దాని వెనకాల ఇంకోటి పడుతున్నాడు. అన్నా నీకు ముందే చెప్పాను నీకు లవ్ సెట్ కాదని. ప్రతి లఫోడ్గాడు ప్రేమిస్తాడన్నా, కొంతమందికే అమ్మాయిలు పడతారు. అంటే నీ లఫుడ్ గాడారా? అరే రే నువ్వు కాదన్నా, ప్రేమించేవాళ్ళు. ప్రేమించే వాళ్ళ అంటే అన్న ప్రేమించట్లేదారా? అంటే నేను ఆ ఉద్దేశంతో నలేదు. నీది సచ్చా ప్యారన్నా. ఏయ్ కాకి రెట్టేసిందని కాకిని చంపలేం. కాకా. పిల్లి మన ఇంట్లో పాలు తాగేస్తుంది కదా అని మనం పాలు తాగటం మానలేదు. మన లవ్వుని ఎవడో గోకాడు కదా అని మనం ప్రేమను వదులుకోలేం.
ముందు మందలిద్దాం, లేకపోతే మ్యాటర్ ఫినిష్ చేద్దాం. అంటే అన్న పెళ్లి కాకుండా వద్దు ఒప్పుకుంటుందన్నా? అరే నీ అబ్బా, మ్యాటర్ అంటే అదేనా నీకు? అన్న అంటే మ్యాటర్ సరిగ్గా అర్థం కాలేదన్నా, అందుకోసమని. అందుకే ముందు మ్యాటర్ సరిగ్గా వినాలి. సరే అన్న, నువ్వు అనుకున్న మ్యాటర్ చెప్పన్నా. ఏమేనా అన్నా వీడికి ఈ మ్యాటర్ అర్థం కాదు కానీ మనం ఆ మ్యాటర్ సెట్ చేస్తాం. రా అన్న. ఏ మ్యాటర్ అన్న? ఏ మ్యాటర్ అన్న? నీకు అర్థమైన మ్యాటర్ కాదు, మేము ఫినిష్ చేయబోయే మ్యాటర్. రే వాళ్ళకి పెళ్లి చేస్తాం, షెడ్డు రమ్మని చెప్పురా, కుమ్మి పడదొబ్బుతాం. వీళ్ళు ఏ మ్యాటర్ చేసుకుంటారా? వస్తున్నా. ఇప్పుడు అని ఏ ప్లేస్ నల్లమల్ల ఫారెస్ట్ వచ్చారా అన్న? అన్న వస్తున్నారన్నా? రానీరా, ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాల్సి, ఫినిష్ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరో పెళ్ళిళ్ళు చేస్తా అన్నారు. ఇదిగో మా హే, మీ గెటప్ చూస్తే అర్థమైపోయింది, అది మీరే కదా? అందుకే సండే మార్కెట్ లో షాపింగ్ చేద్దాం చెప్పా. ఈ కొన్నే కావన్నా. ఇంతకి మీదే మ్యాట్రిమోని? మ్యాట్రిమోని కాదు, మ్యాటర్ కాదు. ఏ మ్యాటర్ అయినా సింపుల్ గా ఫినిష్ చేస్తా. నా పేరు కోటర్, అన్నయ్య చెప్పింది చేస్తా. నా పేరు వాటర్, వాటర్ లేకుండా క్వార్టర్ వేసిస్తా. రేయ్ మీరు తప్పు చేస్తున్నారా? ఏంటి తప్పు జరిపోయిందా? ఇప్పుడు అదేనారా నీకు? అయినా బ్రదర్, తప్పులు చేసి ఒప్పులు తెలుసుకునే ఏజ్ లో తప్పు చేయడం తప్పేం కాదుగా. మీరు వెంట పడుతున్న అమ్మాయి నా దిల్ కా ధడకన్ రా. తప్పులు జరుగుతాయి అంటున్నావు కదా, క్షమించేసా. వెళ్ళిపోయి అన్న ఇష్టపడుతున్నాడు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఇష్టపడుతుండు ఎందుకు వెళ్ళాలి? మీరే వెళ్ళండి. తన క్రికెట్ మ్యాచ్ అయితే నేను సచిన్ బ్యాటింగ్ లాంటి, తన సినిమా చూడాలంటే నేను పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ లాంటి రా. అమ్మాయికి దిష్టి తగిలితే దిష్టి తీసే గుమ్మడికాయ పోయాడు. బాగా మీరు కొడతాను చూడండి. స్టాప్ ఇట్. అది దివ్య. బా పాప పేరు అదేరా, చెల్లి పేరు దివ్య అంట. ఎవడ్రా నీకు చెల్లి? అది మీరు చాలా అందంగా ఉంటారు. ఇంటి కూడా వచ్చింది. బాగుపడ్డారా? నేను ఆల్రెడీ కమిటెడ్ ఇక్కడ. వాడు రౌడీ అయినా కూడా నన్ను బాడీ గార్డ్ లో చూసుకుంటాడు. నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు, అందుకే నేను వాడికి పడిపోయాను. బా రాజమౌళి గారికి ఏళ్ళు సప్లై చేసింది ఈడినా. ఏమండి దివ్య గారు, ఎప్పుడైనా మీరు ఆ ఫేస్ క్లోజ్ లో చూసారా? అది మాడి ఫేస్ అండి చైతీరా. అయిన ప్రేమకు అందం కాదురా, ఆనందం. నువ్వు నీ తొండమ్మ. ఇంకోసారి నా వెంటబడ్డా అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చెప్పు దివ్య వీళ్ళందరికీ. పోలీస్ కంప్లైంట్ దగ్గర ఎందుకు బాబీ, నువ్వు అను పోయిస్తా. ఐమ్ సారీ అండి, ఫస్ట్ టైం చూడగానే బాగా నచ్చేశారు. బాగున్నారు కదా అని ట్రై చేశాను, తప్పు నాదే, ఏమనుకోకండి ప్లీజ్. షాదీకి షాపింగ్ ఇక్కడ చేద్దాం. గూగుల్ చాట్ ఇందాకరా ఏదో పోయిస్తా అంటున్నావు. ఆ వాటర్ గడ్ కరెక్ట్ పోస్తే కొడుకెళ్ళిపో తెలుసా నువ్వు? వీడు వస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఈ అబ్బాయి బావరే ఆగురా వస్తున్నా, ఇవాళ సిట్టింగ్ పడాల్సిందే. ఊరే బా, నాకంటే అందగాడి నీకేలా జరిగితే మరి మా పరిస్థితి ఏంట్రా? నీ లవ్ ఫెయిల్యూర్ కదరే. నీ పిల్ల ఫెయిల్యూర్ అయినందుకు ఇదిగో ఈ బుజ్జి ముండ కోటను వేసిన. బా స్పూన్ బా వస్తువు ఏదైనా ఇరిగితే ఫెవికాల్, అదే మనసు ఇరిగితే ఈ ఆల్కహాలే కావాలి. చా, ఫెవికాల్తో అంటిస్తే వస్తువు కొంచెం అన్న అంటుకుంటుందనే గ్యారంటీ ఉంది, కానీ పోయిన ప్రేమ కోసం ఆల్కహాల్ తాగితే రే ఇంత ఇంత కూడా తిరిగిస్తారనే గ్యారంటీ లేదురా. అబ్బా బాబా ఏం చెప్పారా స్పూన్ గా? యారా ఇంకా నువ్వు 2 ఏళ్ళ
ఏయ్ 2 వేస్తే ఆ తర్వాత ఎట్టండి వస్తాయి. ఏయ్ బావారే, నీకు ఇలా జరిగినందుకు నా గుండె తీసి మిక్సీలో వేసి పిండినట్టుందిరా. ఏ స్టఫ్ పెట్టివే. రే స్పూన్గా ఎప్పా ఏంట్రా నీ గొడవ? నాకు తెలుసు బా, నిన్న అమ్మాయి కొట్టినందుకు నువ్వు బాధపడుతున్నాను నాకు తెలుసు బా, నాకు తెలుసు. చా కొన్ని 100 మంది అమ్మాయిల దగ్గర చెప్పు దెబ్బ తిన్నా నువ్వే సిగ్గు లేకుండా చీప్లు ఇక్కడ తాగుతుంటే నన్ను కొట్టింది ఆఫ్టర్ ఆల్ ఒక్క అమ్మాయే కదా. పైగా తప్పు కూడా మన మీద ఉందనుకో. అంటే నువ్వు రే దేవుడు అందమైన అమ్మాయిలతో పాటు అందమైన అవకాశాలు ఇచ్చాడు. అందుకే లవ్ ఫెయిల్స్ ఎక్కువైపోయారు, లవ్ లో పడ్డాళ్ళు ఎక్కువైపోయారు. కరెస్టే బా కరెస్టే అన్నట్టు స్పూన్ కొరే ఇందాక వస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి కనపడిందిరా. కదా దాన్ని ఎలా పడేయాలని నేను ఆలోచిస్తుంటే నువ్వేంట్రా మధ్యలో హెల్ప్ చేయకుండా హెల్ప్ చేసి ఎంకరేజ్ చేయండి రా. బాబా నీలాంటోడు ఒక్కడుంటే చాలురా. మా లాంటి ఎదవ జీవితాల్ని స్పిరిట్తో కడేస్తుంటుంది తెలుసా. కానరే రేపటి నుంచి వీధికి నేను కూడా 4 మెయింటైన్ చేస్తా. 4 అప్పుడు December 1 మేము అందరం కలిసి నీకు ర్యాలీ చేయాలా? చంపుతున్నా ఈ ఏజ్లో ఇవన్నీ కామన్ రా. అందుకే లైఫ్లో ఇవన్నీ సీరియస్గా తీసుకోకుండా ఈజీగా తీసుకుంటే బాగుంటుందిరా. అన్నాడు బా రేపు గీత వస్తాను రా యూజ్ నుంచి మన అందరం వెళ్ళి కలవాలి. ఓకే అవునా? ఓవర్ చేయకు, తనకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. అది అన్నీ మూసుకొని తాగు. క్వార్టర్ రేస్ చేయకుండా వేసేస్తారా? I'm so hungry, Ray. Okay, Geeta. okay. I will get something. Go and get. You come from US, no party giving. Go party, come. బయ్యే బంగారు రమణమ్మ బాయి చెరుకాడ రమణమ్మ. ఏం బావా అబ్బబ్బా వాడు అవుతారా చూడు బావా. దివ్య మెల్లగా రా బా. ఓవర్ యాక్షన్. దివ్య ఓబే Hi Divya. Hey, hi. How are you? ఎలా ఉన్నావు? So when are you back from US? I just came from US today. అన్నా డ్రెస్ బాగుందా? ఓబే టేస్ట్ లేదు ఏం లేదు. చూసినట్లేదే ఫారెన్ పిల్ల. వావ్ ఏ మ్యాటర్ గట్ ఫారెన్ వెళ్ళిపోతాడు. గీత ఫ్రెండ్. ఓకే చలో బాయ్. వెళ్దామా? అది దివ్య ఆ పిల్ల పేరేంటి? నువ్వు అది కోసుకుంటా ఇది కోసుకుంటా అంటే కమిట్ అయ్యాను నేను. ఇదేనా నీ ప్రేమ అంటే? హాయ్, నీ పేరేంటి? శాండీ. అది నేను మొన్న కమిటెడ్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ నేనేం కమిటెడ్ కాదు. కావాలంటే నువ్వు నన్ను ట్రై చేసుకోవచ్చు. Is it? ఏమైంది? I'm just committed. With whom? నీతోనే. ఇప్పుడు నా పొజిషన్ ఏంటి? నేను చెప్తాగా నాన్న. బా నువ్వు వెళ్ళరా. యు క్యారీ ఆన్ బా. నాన్న మేడం ఒంగు నాన్న ఒంగమ్మా ఒంగబే. ఎరా బాగుందా? ఇది కూడా అలాగే వెళ్ళిపోయి వెనక్కి చూడకు. తినేసాం. బిల్లు కట్టాలి. నాకేం తెలియదు. బిల్లు కట్టాలా? కడతాగా క్వార్టర్ అన్నా. నాకు కూడా నువ్వు ఫస్ట్ టైమే నచ్చావు, కానీ వీడు ఏం చేస్తాడో అని నేనేం మాట్లాడు. ఇంతకీ నా పేరు తెలుసుకున్నా?